ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. ఈ అనుదిన ధ్యానాల కార్యక్రమాలకి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రార్థన ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి అయిన మా యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవ, ఘనమైన పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో మీ దివ్యమైన పాదముల చెందుకు మేము వస్తుంటుండగా మా మధ్యలో మీరు వసించండి. పాటల ద్వారా మీ దివ్యమైన నామానికి మహిమ తెచ్చుకోండి స్వామి. మీ పరిశుద్ధమైన మాటలు, విలువైన మాటలు, ఆదరించే మాటలు, ప్రోత్సహించే మాటలు, బ్రతికించే మాటలు, నడిపించే మాటలు, ప్రభువా జీవాన్నిచ్చే మాటలు, నీ దివ్య వాక్కులు మాకు వినిపించండి. పరిశుద్ధాత్మ స్వరమును మాకు వినిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసయ్య పుణ్య నామమున త్వెనింగడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. More power, more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my heart. I will worship you with all of my mind. I will worship you with all of my strength. You are my Lord, for you are my Lord, for you are my Lord, for you are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will seek your face with all of my heart. I will seek your face with all of my mind. I will seek your face with all of my strength. For you are my Lord, for you are my Lord, for you are my Lord, for you are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. Hallelujah. నేనే ఫస్ట్గా అందరికన్నా నేనే ఫస్ట్గా అందరికన్నా నేనే ఫస్ట్గా యేసయ్యను ప్రేమించింది నేనే ఫస్ట్గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్గా యేసయ్యను ప్రేమించింది నేనే ఫస్ట్గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్గా పరలోకం ఇచ్చేది నాకే ఫస్ట్గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్గా పరలోకం ఇచ్చేది నాకే ఫస్ట్గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్గా నేనే ఫస్ట్గా అందరికన్నా నేనే ఫస్ట్గా అందరికన్నా నేనే ఫస్ట్గా. హల్లెలూయా. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత సంతోషం. Jesus in the family, happy happy home, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home, happy happy home.
यीशु मेरे घर में ऐसा खुशी है, ऐसा खुशी है, ऐसा खुशी है। यीशु मेरे घर में ऐसा खुशी है, ऐसा खुशी है, ऐसा खुशी है। హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నందుకు మీ స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో నీ పరిశుద్ధమైన మాటల కొరకు మేము వేచింటుండగా మరొక మారు మాతో మాట్లాడి మమ్మలను దర్శించమని యేసయ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీపస్తంభము నుంచుదము. అతడు మన కొరకు వచ్చున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్తల కాలములో ఆయన అనేక స్థలాలు తిరిగి దేవుని యొక్క సువార్త పరిచర్య చేస్తున్న దినాల్లో ఆ క్రమంలో ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరు పేరు షూనేము. ఆ షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఒక తల్లిగారు దైవజనులను చేర్చుకున్నారు. తన ఇంటికి రమ్మని బ్రతిమలాడారు. ఈమె పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ బిరుదు, ఈమెకి ఇవ్వబడిన బిరుదు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి వ్రాయించిన మాట మాత్రము ఘనురాలైన స్త్రీ అని మనం చదువుతున్నాం. ఈమెనే షూనేమీయురాలు అని కూడా అన్నారు. ఎందుకనంటే ఆమె పేరు తెలియదు గనుక, షూనేము పట్టణమునకు చెందిన స్త్రీ గనుక షూనేమీయురాలు అని కూడా అన్నారు. కనుక బైబిల్ ఆమె గురించి ఏమని ప్రస్తావించింది అంటే ఘనురాలైన స్త్రీ అని ఆమె గురించి ప్రస్తావించింది. బహుశా మరి ఘనురాలు అంటే ఆమె గుణగణాలన్నీ కూడా మనం చూచినట్లయితే దైవికమైనటువంటి శ్రేష్టమైన ఘనమైనటువంటి ఆత్మీయ పరంగా ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే శ్రేష్టమైన ఘనమైన గుణాలు ఆమెలో ఉన్నాయి కనుక మరి ఆ పదం వాడవచ్చు. అదేవిధంగా భౌతిక పరంగా కూడా మనం ఆలోచిస్తే ఆమె ఆ ఊరిలో ఒక ఘనమైన అంటే ధనవంతురాలుగా, ఒక పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబముగా, ఘనత వహించిన తల్లిగా ఆమె ఉండొచ్చు. అందును బట్టి కూడా ఘనురాలనే పేరు వ్రాయబడి ఉండొచ్చు. కనుక ఏది ఏమైనప్పటికీ ఆమె రెండిట్లో కూడా ఘనంగానే ఉన్నది. కాబట్టి బైబిల్ ఆమె గురించి ఘనురాలైన స్త్రీ అని ఆమె గురించి మనకి తెలియచేస్తూ ఉంది. కనుక ఈ షూనేము పట్టణములో ఈ ఘనురాలైన స్త్రీ నివసించే తల్లి కనుక దైవజనులు ఆ ఊరికి దేవుని సువార్త నిమిత్తము వెళ్ళినప్పుడు ఆమె మరి తన ఇంటికి రమ్మని ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడైతే ఈమె జీవితంలో ఆ దేవుని సంధికి రావటం, దైవజనులను గౌరవించటం, తన గృహంలో చేర్చుకోవటం, ఆతిథ్యం ఇవ్వటం, ఇంకా శ్రేష్టమైన లక్షణాలు ఆమెలో కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా భక్తిగల దైవజనుడు అని చెప్పి ఆమె గుర్తించటం, అలాగే ఆయన కొరకు భక్తిగల దైవజనుడిని గుర్తించిన తర్వాత ఆయన కొరకు శ్రద్ధ తీసుకొని మరి గది కట్టించి ఎంతో ప్రయాసపడి అలసటతో మరి వారు వస్తుంటారు కనుక
వారి కొరకు మరి పరిశుద్ధుల కొరకు, దైవజనుల కొరకు, అభిషక్తుల కొరకు ఒక ఏర్పాటు చేస్తే బాగుండుననే ఒక మంచి తలంపు కలిగి ఉండటం, అని నా దైవజనుల పట్ల ఒక గౌరవము, భక్తిభావము, శ్రద్ధ, ఆసక్తి, ఆ దైవికమైనటువంటి ప్రేమ కలిగిన తల్లిగా ఆమె కనపడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, తన యజమానునికి తెలియచేయటం, మరి ఆయన తన భర్త గారి ద్వారా మరి అవన్నీ కూడా ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ కూడా ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గొప్ప విశ్వాసము, అంత మాత్రమే కాదు, ఏ స్వార్థము లేకుండా నిస్వార్థముగా అక్కరలు తీర్చుకున్నట్టు కొరకు, ఏదైనా కష్టం నుంచి బయటపడటం కొరకు, ఆపద నుంచి తప్పించుకున్నట్టు కొరకు దైవజనుని ఆశ్రయించడం కాదు, కానీ కేవలము దేవుని పట్ల భయభక్తులతో ఆమె దేవుని కొరకు నేను ఏదో చెయ్యాలనే ఒక మంచి మనసు కలిగి ఆమె దైవజనునికి మరి ఆ ఏర్పాట్లన్నీ చేయటం, ఇలాంటి ఎన్నో మంచి ఘనమైన విషయాలు ఆమెలో కనబడతాయి. అచంచలమైనటువంటి విశ్వాసము, అపారమైనటువంటి బలమైన విశ్వాసము ఆమెలో కనబడుతుంది. కనుక ఇవన్నీ కూడా ఆమెలో మనకు కనబడుతున్నాయి. కనుక ప్రియులరా, ఆ ఊరు వెళ్ళగానే దైవజనుడు పరిశీలన చేసింది, తన ఇంటికి పిలుచుకొని వెళ్ళింది, ఆతిథ్యం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కనుక ఆతిథ్యము చేయ మరవకుడి. సహోదర ప్రేమ, దైవ ప్రేమ, ఆ ప్రేమతో ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని మనం చదువుతున్నాం. తెలియక ఎవరు చేశారు? బైబిల్లో అబ్రహాము గారిని మనం చూస్తాం. అబ్రహాము గారు ఎండవేళ తన గుడారము బయట కూర్చొని ఉండగా 3 మనుషుల రూపంలో దేవదేవుడు ఎదురుపడతారు. ఎండలో వారు బాటసారులాగా నడిచి వెళుతున్నట్లుగా అగపడతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు 3 వ్యక్తులలాగా, 3 మనుషుల్లాగా బాటసారులాగా వెళుతూ ఉంటుండగా అబ్రహాము గారు చూచి ఎదురు పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడి, నా ప్రభువులారా, నన్ను దాటిపోవద్దు, ఇంత ఎండవేళ వెళుతున్నారు, దయచేసి మా ఇంటికి వచ్చి కాస్త ఆహారము స్వీకరించి సేదతీరి తర్వాత మీరు మీ దాన్ని వెళ్ళవచ్చు అని బ్రతిమలాడి నన్ను దాటిపోవద్దని చెప్పి బలవంతము చేసి ఆహ్వానించారు. కనుక ఆహ్వానించి అప్పుడప్పుడు వెళ్ళి మంచి శ్రేష్టమైనటువంటి ఆహారమును తయారు చేసుకొని శరమ గారు త్వరగా తయారు చేశారు. మరి అవన్నీ తీసుకుని వచ్చి వారికి వడ్డించగా వారు ఆతిథ్యమును స్వీకరించారు. ఆ ఆతిథ్యమును స్వీకరించిన తదుపరి అప్పుడు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేయడం మనం చూస్తున్నాం. నీ భార్య అయిన శారా ఎక్కడ? ఇదిగో మరుసటి ఏటికి ఇదే మేము వస్తాము. నీ భార్య అయిన శారా గర్భము ధరించి కుమారుని కనను అని ఆశీర్వదించారు. కనుక శారా నవ్వుకున్నప్పుడు, నేను ముసలితనను కదా, నాకు ఇప్పుడు గర్భము వస్తుందని ఆమె సందేహపడి నవ్వినప్పుడు, నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నించాడు. దేవుని మాట తప్పక నెరవేరుతుందని చెప్పారు. కనుక ప్రియులరా, తెలియకే ఆతిథ్యము చేశారు.
అదే రీతిగా లోతు గారు కూడా ఆతిథ్యము చేశారు. కనుక దేవుని బిడ్డలు దేవుని పేరిట దైవజనులకు ఆతిథ్యము చేయటం అనేది అది ఎంతో ఆశీర్వాదాలు పొందుకొనటానికి అదొక కారణమవుతుంది. ఆతిథ్యము చేయ మరువకుడి. అది దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి యొక్క నీతి క్రియల్లో అది ఒక శ్రేష్టమైన క్రియ. కనుక బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా స్వయంగా చెప్పారు మాట. ఏమిటా మాట అంటే, ఇదిగో ఒకానొక దినాన మనుష్య కుమారుడు మహామహిమతో సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొల్లవారు గొర్రెలలో నుండి మేకలను వేరుపరిచినట్లుగా వేరుపరుస్తాడు. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు లాగా నిలవబడినప్పుడు కుడివైపున ఉన్న నీతిమంతులు ఎడమవైపున పాపలను చూచి, కుడివైపున ఉన్నటువంటి నీతిమంతులను చూచినప్పుడు ప్రభువారు ఈ విధంగా అంటారట, ఇదిగో లోకము పుట్టింది మొదలుకున్న తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎందుకంటే నేను ఆకలిగుంటిని మీరు నాకు ఆహారము పెట్టితిరి, నేను దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను చెరసాలలో ఉంటేని మీరు నన్ను చూడవచ్చితిరి, నేను రోగినయుంటిని మీరు నన్ను పరామర్శించారు అనినప్పుడు, నేను దిగంబరునైంటిని మీరు నాకు వస్త్రములు ఇచ్చారు అన్నప్పుడు, అయ్యా మీరెప్పుడు ఆకలిగొంటే మేము ఆహారం పెట్టామయ్యా అని వారంటారట. అన్నప్పుడు అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి చేసిన ఎడల మీరు నాకు చేసినట్లే. కనుక నా తండ్రి చేత మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అని ఆశీర్వదించారు. అంటే ప్రియులరా, విశ్వాసం మూలంగా మనకి రక్షణ, విశ్వాసం మూలంగా నీతిమత్వం దొరికింది. విశ్వాసము ద్వారా దేవుని కుమారులు పిల్లలై అధికారం కూడా దేవుడు ఇచ్చాడు. అయితే విశ్వాసము తర్వాత ఆ నీతి మార్గంలో నడవాలి. మనం ఆ రక్షణ మార్గంలో నడుస్తూ ఉండగా దేవుని క్రియలు కూడా మనం చేయాలి. దేవుని వాక్యమును మనం నెరవేర్చాలి. ఆ క్రియలే ఇక్కడ కనబడుతున్నాయి. క్రియలు, ఆ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టే నీవు నీతిమంతుడు అని, నీ క్రియలను బట్టే ప్రతి వాని క్రియలు వాని వెంట వెళ్ళును అని బైబిల్ సెలవిస్తుంది కదా. కనుక నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారము పెట్టితిరి. కనుక ప్రియులరా, దేవుని పేరిట మనము ఆతిథ్యము చేసినప్పుడు అది సేవకులకి చేసినట్టు కాదు, కానీ దేవునికి చేసినట్లే. ఎంతోమంది సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, సేవకులైన మమ్మల్ని ప్రేమించి దేవుని సేవకులుగా గౌరవించి ఆ దైవికమైన ఎంతో భక్తితో, ప్రేమతో మాకు చాలా శ్రద్ధతో ఆతిథ్యాలు చేస్తూ ఉంటారు. అనేక స్థలాలకి మేము వెళుతున్నప్పుడు, అలాగే సంఘములో, విశ్వాసులు గృహాల్లో ఇటు ఆతిథ్యాలు చేస్తూ ఉంటారు. తప్పక దేవుడు వారిని దీవిస్తాడు. వారు చూపే శ్రద్ధ, వారు చూపే దైవ భక్తి, ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని బట్టి మాకు చేసే ప్రతి కార్యమును బట్టి దేవుడు వారిని తప్పక ఆశీర్వదిస్తాడు. ఆ ఫలము ఖచ్చితంగా పొందుకుంటారని బైబిల్లో రాయబడి ఉంది కదా. బైబిల్లో ఏమని రాయబడింది? ప్రభుల వారే చెప్పారు, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినను వారు తమ ఫలమును పోగొట్టుకున్నారు.
కనుక నీతిమంతుడని, ఒక విశ్వాసని, అబ్బా మన తోటి సహోదరుడు వచ్చాయని చేర్చుకొని ఏదైనా మీరు చేస్తే ఆ ఫలం మీకు వస్తుందంట. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఫలము పోగొట్టుకున్నారంట. ఇంకా దైవజనుడని, ప్రవక్తని, సేవకుడని, పాస్టర్ గారని ఆ గౌరవించి మీరు చేస్తారే, అది ఎంత మాత్రము దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. ప్రతి కార్యాన్ని ఆయన లెక్క చూస్తాడు. మాకు చేసిన దాని ప్రతిదీ దేవుడు లెక్క కడతాడు. అనేక రెట్లు తిరిగి మీకు అనుగ్రహిస్తాడండి. ఎంతోమంది మమ్మల్ని ప్రేమించే దైవ బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మమ్మల్ని నిజముగా దైవ ప్రేమతో ప్రేమించేటువంటి విశ్వాసులు ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వారు దేవుని ప్రేమతో మమ్మల్ని ఎంతగానో ఆతిథ్యాలు చేస్తూ ఉంటారు, వారు గౌరవిస్తూ ఉంటారు. వాటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఖచ్చితంగా వాటన్నిటిని దేవుడు లెక్కలోనూ తీసుకుంటాడు. ఆ తగిన దీవెన వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాడు. కనుక దేవుడు ఆతిథ్యములో ఆశీర్వాదం ఉంది. ఆతిథ్యంలో ఉన్న ఆశీర్వాదమును ఇవ్వకుండా ఉండడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఫలము పోగొట్టుకోరంటే ఖచ్చితంగా ప్రవక్తని చేర్చుకునేటువంటి వారు ప్రవక్త ఫలము పొందుతారని బైబిల్ తెలియచేస్తారు. కనుక ఈమె ప్రవక్తని చేర్చుకుంది, ఆ ఫలాన్ని పొందింది. ముందు చూస్తాం, దాని గురించి ధ్యానం చేసుకుంటాం మనం. కనుక ప్రవక్త ఫలాన్ని పొందింది ఆమె. ప్రియులారా, మరి దేవుని పేరిట ఎవరు చేర్చుకుంటారో వారు ఖచ్చితంగా ఫలాన్ని పొందుకుంటారు. అబ్రహాము ఆ విధంగా చేర్చుకున్నారు. తెలియకయే దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఫలము పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, దీవెన పొందుకున్నాడు. లోతు కూడా ఆతిథ్యం ఇచ్చాడు. ఆ భయంకరమైన ఉగ్రతలోంచి బయటకు లాగబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఆ విధంగా ఎంతోమంది ఆతిథ్యాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా యేసునాయనకి కొంతమంది అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబాలు ఉన్నాయి, ఆతిథ్యం ఇచ్చిన గృహాలు ఉన్నాయి. జక్కయ్య ప్రభుల వారిని చేర్చుకున్నారు, గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు ప్రభువారు. మార్త ప్రభువును తన ఇంట చేర్చుకొనెను. బేతనియా వచ్చినప్పుడల్లా ఎదురు పరిగెత్తుకుని వెళ్ళి ప్రభుల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేర్చుకున్న కుటుంబం ఆ కుటుంబం. ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబంగా ఉంది ఆ కుటుంబం. ప్రభుల వారు శిలువ మరణానికి ముందు కూడా ఆతిథ్యము, అక్కడే ఆయన మరి గొప్ప విందులో పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంది. అందును బట్టి ఆ యొక్క మరి గృహంలో ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి. దేవుని ప్రేమను అనుభవించారు వారు. యేసు, మరియా, మార్తా, లాజరును ప్రేమించను అని మనం చదువుతాం. దైవ ప్రేమను పొందుకున్నారు వారు. దేవునిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఆనందాన్ని అనుభవించారు వారు. ప్రభువును చేర్చుకున్న కుటుంబంగా ఉండటం వలన ఎంత గొప్ప అద్భుతము! ఆ లోకమంతటా, సర్వలోకమంతటా ఆ సంఘటనను ఇప్పటికీ మరి ప్రకటించబడుతూ ఉంది. తన సహోదరుడు మరణిస్తే ప్రభువులు వారు ఆదరించారు, ఆదరణ పొందుకున్నారు. చనిపోయిన లాజరును బ్రతికించినారు ప్రభువు వారు వచ్చి. ప్రియులారా, ఆ కుటుంబం ఎంత ధన్యకరమైన కుటుంబం అయింది. కనుక ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చినటువంటి
ప్రతి వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యాలు వారు చూచారు. అలాగే శిష్యుల కాలములో, అపోస్తలుల కాలములో పౌలు గారిని లూదియా అనేటువంటి తల్లి, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పి సాధారణంగా ఎంత దైవభక్తి కలిగి వారిని ఆహ్వానించిందో, ఎంత గౌరవంగా ఆహ్వానించిందో ఆ తల్లి. లూదియా అనే దైవ భక్తి కలిగిన స్త్రీ అని బైబిల్ ఆమె గురించి ప్రస్తావించబడింది. ప్రియులారా, పౌలు శీలను తన ఇంట చేర్చుకున్నారు. తన ఇంటిని దేవుని కొరకు ఇచ్చింది ఆమె. ఫిలిప్పీ సంఘము అక్కడ కట్టబడింది. ఉదారంగపుడు ఏమో తుయతైరా పట్టణస్తురాలు. కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ద్వారా ఆ ప్రాంతంలో గొప్ప వెలుగును ప్రకాశింపచేయనట్లుగా చేశాడు. చెరసాల నాయకుడు దేవుని శక్తిని చూచినప్పుడు మార్పు చెంది పశ్చాత్తాపడి దైవజనుల గాయములు కడిగి తన ఇంట చేర్చుకొని రక్షణ పొంది అర్ధరాత్రి వారికి ఆతిథ్యమిచ్చి భోజనము చేశారట. ప్రియులారా, పేతురు గారిని పిలిచి ఎంతగానో ఆతిథ్యం ఇచ్చడం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 10:22. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతికి కొర్నేలి అనే ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి, పేతురు గారు కూడా వీరిని ఆతిథ్యం ఇచ్చారు. అలాగే పేతురు గారికి కూడా పౌలు గారు ఆతిథ్యం ఇచ్చినట్లుగా, సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా, మరి ఎంతో గౌరవంగా చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులరా, పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు రోమా పత్రిక 16:23లో, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయుయు మీకు వందనములు చెప్పుచున్నాడు. నాకును యావత్ సంఘమునకును, సంఘం అంతటి కూడా ఆయన ఆతిథ్యం ఇచ్చేటువంటి గాయు, ఈ గాయి కూడా మరి ఆతిథ్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అలాగే మొదటి పేతురు పత్రిక 4:9 సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. కనుక ఆతిథ్యము అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సేవకులని ప్రేమించి ప్రవక్తని భక్తి కలిగిన దైవజనుని గుర్తించి ఆయనను తన ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఆ ఊరికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావాలని ఆమె బలవంతము చేసింది. కనుక ఆతిథ్యము చేసిన తల్లిగా ఈ తల్లి కనబడతా ఉంది. ప్రియులరా, యేసు ప్రభుల వారు కూడా శిష్యుల్ని పంపేటప్పుడు మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి షాలోం, సమాధానము కలుగునుగా కానీ చెప్పమన్నారు. ఆ ఇంటిలో మీ ముందు పెట్టినవి మీరు భుజించమన్నారు. ఆ ఇంటిలో రోగుల కొరకు ప్రార్థన చేయమన్నారు. వారి అవసరతల కొరకు ప్రార్థన చేయమన్నారు. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే మీరు చెప్పిన సమాధానం వారికి వెళ్ళొద్ది, లేకపోతే మీ సమాధానం తిరిగి వస్తుందని చెప్పారు. కనుక వారు మీ ముందు పెట్టిన మీరు తినండి అని దేవుడు చెప్పారు. కనుక ప్రియులరా, దేవుడు
తన సేవకుల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్న విషయం బైబిల్ చెప్పకనే చెప్తుంది. అయితే ఎవరి ద్వారా ఆతిథ్యము ఇవ్వబడుతుందో వారు ధన్యులు. వారికి తప్పక దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. భయంకరమైనటువంటి ఏలియా గారి కాలంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో మరి అనగా 3.5 సంవత్సరాలు వర్షము పడకుండా మరి ఏలియా సెలవిచ్చాడు. ఆ ఆహాబు గారు యెజెబెలు రాణి కాలంలో ఆ పాలనలో భయంకరమైనటువంటి పాపము వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా పాపం పెచ్చరిల్లినప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా వర్షమైనను మంచైన ఇక నుండి పడదు అని చెప్పి ఏలియా సెలవిచ్చాడు. ఆయన మాట చొప్పున భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ భూమి మీద పడలేదు. ఆ సమయంలో దేవుడు తన సేవకుడు కొరకు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో బైబిల్లో మనం చూస్తాం. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అడవిలో ఆ వాగు దగ్గర కూర్చొని ఉంటే దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడు. ప్రతి ఉదయము సాయంకాలం కాకులు రాజుగారి భోజనశాలలో ఫ్రెష్గా తయారు చేసిన ఆహార పదార్థములను తీసుకొని రొట్టెయు మాంసమును తీసుకొని ఉదయము సాయంకాలము 2 పూట్ల మరి తీసుకుని వచ్చి అరణ్యములో ఎక్కడో కెరీతు వాగు దగ్గర చెట్టు కింద కూర్చొని ఉన్నటువంటి ఏలియా దగ్గర చేతులు పెడుతుంటే ఏలియా వాటిని భుజించి తృప్తిగా కడుపు నిండా ఆ వాగులో ఉన్న నీటిని త్రాగుతూ గడిపాడు. 6 నెలలయ్యే వరకే వర్షము లేదు, మంచు లేక ఆ ఎండలకు ఆ వాగు ఎండిపోయింది. ఎండిపోతే దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు తన ప్రవక్తకు, తన సేవకునికి. ఏలియా, ఇదిగో నీవు ఇక్కడి నుండి బయలుదేరి సారేపోతని ఊరికి వెళ్ళు, నీ కొరకు ఒక విధవరాలు నేను సిద్ధపరిచాను అని చెప్పాడు. ప్రియులారా, ఏలియా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగా ఒక విధవరాలు అక్కడ పుల్లలో ఏరుకుంటూ కనపడింది. ఈమెయో దేవుడు చెప్పిన ఆమె ఏమో వేరేటామో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి దైవజనుని అడిగాడు. అమ్మా, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా నాకు అన్నాడు. ఆనాటి కాలంలో ప్రవక్తలు మరి దైవజనుని మరి గుర్తించగలిగినట్లుగా వారి వస్త్రధారణ ఉందేమో. బహుశా ఏలియా ఆ కమ్మడి ధరించుకొని దైవజనుని గుర్తించింది. ఆమె ఎదురు మాట్లాడకుండా సరే నాయన తీసుకుని వస్తానని వెళుతూ ఉంది. అదే దేవుడు చెప్పిన ఆమె కాకపోతే అయ్యో పనిలో ఉన్నాను ఇప్పుడు కాదులే పొమ్మంటారు, లేదా ఇంకేదో చెప్తారు, లేదంటే పట్టించుకోరు. కానీ ఆమె వెంటనే దైవజనుని మాటకు గౌరవించి నాయన తెస్తానని బయలుదేరి వెళుతుండగా అమ్మ అదే చేతో రొట్టె ముక్క తీసుకురామంటే అప్పుడు ఆమె తన స్థితిని తెలియచేసింది. నాయన, తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉన్నది, బుడ్డలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది. ఈరోజు తిని రేపు చనిపోదాం అనుకుంటున్నాము, నేను నా కుమారుడు, అందుకని కట్టెలు పుల్లలో ఏరుకున్నట్టుకు వచ్చానని తెలియచేసినప్పుడు ఏలియా చెప్పాడు, అమ్మా భయపడవద్దు, కరువు ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందమ్మా, ఇప్పుడే కాదు, కానీ నేను చెప్పినట్లు చెయ్యి. మొదటి అప్పము తీసుకొని నా దగ్గర తీసుకునిరా, ఆ తొట్టిలో పట్టెడు పిండి తరిగిపోదు, ఆ బుడ్డిలో కొంచెము నూనె తరిగిపోదు అని చెప్పి ఏలియా చెప్పగా దైవజనుని మాటను దేవుని మాటగా అంగీకరించి నమ్మి విశ్వసించి ఇది ఎట్లా సాధ్యము అని అనకుండా, ఎదురు ప్రశ్నించకుండా, అనుమానించకుండా, సందేహించకుండా ఆమె చెప్పినట్లుగా మరి చేసింది. మాత్రమే కాదు, అయ్యా ఇంకా ఇక్కడికి తేవడం ఎందుకు, మా ఇంటికి రమ్మని తన ఇంట చేర్చుకున్నది. ఏలియా చెప్పినట్టు చేయగా 3 సంవత్సరాలైనా కానీ ఆ 3 సంవత్సరాలు కరువు తీరిపోయే వరకు, ఏలియా అక్కడి నుండి బయలుదేరి బయటికి వెళ్ళే వరకు కూడా ఆ తొట్టిలో పిండి తరగలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు.
నేను అనుకుంటాను అంటే జస్ట్ ఇమాజినేషన్, అంతేగాని అది నా ఊహే కానీ మామూలుగా. ఎంతమందికి పెట్టినా తరగదు కదా, ఎన్ని రొట్టెలు చేసినా తరగదు కదా. దైవజనుడికి పడుతుంది, తన బిడ్డలు తీసుకున్నా అది తరిగేది కాదని అర్థమైపోయింది కదా. ఎంత తీసినా అది తరగదు కాబట్టి బంధువులందరినీ పిలుచుకొని పెట్టిందేమో కరువులో, తన వాళ్ళందరికీ ఊరంతా అన్నదానాలలాగా అన్నదానం చేసేసిందేమో. ఎంత పంచినా తరగట్లేదు అది. దేవుని కార్యాలు ఎంత గొప్పవండి. ఆమె చేసిన కార్యం ఏంటంటే దైవజనికి ఆతిథ్యం చేసింది, దైవజని మాటను గౌరవించింది, విశ్వసించింది, లోబడింది, ఆతిథ్యం చేసింది. అందుకని అద్భుత కార్యం జరిగింది. 3 సంవత్సరాలు అలాంటి కార్యం జరిగింది. అంత మాత్రమే కాదు, తన ఆ ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినాడు. అప్పుడు దైవజనుడు ఏలియా మరలా ఆయన కొరకు ప్రార్థన చేసి ఆ కుమారుని బ్రతికించి ఆ కుమారుని ఆ తల్లికి అప్పగించి ఆ తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక 3 సంవత్సరాలు మా ఇంట్లో ఉండి దైవజనుడు భోజనం చేశాడు, నా బిడ్డ చనిపోయాడని ఆ మాట నింద దైవజని మీదకి రాకుండాన్నట్లుగా దైవజనుడు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించి ఆ బిడ్డను ఆమెకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బిడ్డ బ్రతికినప్పుడు నీవు దైవజనుడు అయి ఉన్నావని నేను గ్రహిస్తున్నాను అని అంటే అంతకుముందు గ్రహించలేదా? అంటే మరలా రిపీట్ చేస్తుంది అనమాట. అంటే నువ్వు నిజమైన గొప్ప దైవజనుడవయ్యా అని మరలా సాక్ష్యం ఇస్తూ ఉందన్నమాట. ప్రియులారా, 3 సంవత్సరాలు ఈరోజు తిని రేపు చనిపోదాం అనుకున్నటువంటి ఆ తల్లి కరువులో తృప్తిగా ఎంత తిన తరగకుండా ఆమె జీవించగలిగింది, దైవజనునికి ఆతిథ్యం ఇవ్వగలిగింది, తన కుమారుని కూడా బ్రతికించుకోగలిగింది. ఎంత గొప్ప కార్యమండి. ప్రియులరా, దేవుని కొరకు చేసినది ఎవరు కూడా నష్టపోయిన వారు ప్రపంచంలో లేరండి. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. దేవునికి ఇచ్చి దీవెనలో పోగొట్టుకున్నారు ఎవరు ఉండరండి. దేవుని పేరిట ఆతిథ్యం చేసిన వారు ఆశీర్వదించబడకుండా ఎవరు లేరండి. దేవుని కొరకు ఎవరు ఇస్తారో వారు ధన్యులని, ఎవరు అట్టి కార్యాలు చేస్తారో వారు తప్పక దీవించబడడం బైబిల్లో మనం చూస్తాం. కనుక ప్రియులారా, అందుకని ఆతిథ్యము సేవకులను చేర్చుకునేవారు, దేవుని సేవకుల కొరకు ఇచ్చేటువంటి వారిని దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు. అనేక రెట్లు మరలా తిరిగి దయచేస్తాడు. దైవజనునికి దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఎందుకంటే మేము మనుషుల ద్వారా అపాయింట్ చేయబడిన వాళ్ళం కాదు కనుక, మనుషుల కోసం భుక్తి కొరకు జీవనోపాధి కొరకు మేము దేవుని సేవకు వచ్చిన వాళ్ళం కాదు. కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడి అభిషేక తైలముతో అభిషేకించబడి దేవుని కొరకు మేము నడుము కట్టుకొని ఒక ప్రతిష్టత కలిగి, నియమము కలిగి, పిలుపు కలిగి, సమర్పణ కలిగి దేవుని కొరకు జీవిస్తున్న నిజ దైవ సేవకులను దేవుడు ఎన్నడూ చేయవిడవడు. ఆ సేవకులకి ఎవరు ఏమి చేస్తారో, వారిని ఎవరు ఆతిథ్యం ఇస్తారో, ఎవరు సహాయం చేస్తారో, ఎవరు ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. అంతే, వారిని దీవిస్తాడు దేవుడు. ఖచ్చితంగా వారిని ప్రత్యుపకారము దేవుడు ఆయనే ప్రతిగా వారికి ఇస్తాడు. దేవుని సేవకుడికి ఎవరికి అచ్చి ఉండడు. పాస్టర్ గారికి నేను అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, అప్పుడు అలా ఇచ్చానని చెప్పడానికి. ఎందుకంటే దేవుడు అనేక రెట్లు తిప్పిచ్చేస్తాడు. దైవ సేవకుడికి ఎవరికి రుణం ఉండాల్సిన పని లేదు.
ఎందుకంటే దేవుడు ఇస్తాడు. అలాగే నువ్వు ఇచ్చినా ఇగిపోయినా దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా ఇప్పిస్తాడు. అది దేవుడు, ఎందుకంటే ఆయన అపాయింట్ చేసుకున్నాడు కదా, ఆయన కృపిచ్చాడు కదా, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన పిలుచుకున్న సేవకుల్ని ఆయన తప్పగా పోషిస్తాడు. ఏలియా పోషించినట్లుగా ఎవరినో ఒకరు పంపిస్తాడంతే. ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. తన బిడ్డలు ఆకలి కొననీయడు. బైబిల్ తెలియచేస్తూ ఉంది. సింహపు పిల్లలైన లేమిగలవే ఆకలి కొనను కానీ తన యందు యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీ కూడా కొదువై ఉండదు. దేవుని సేవకులకే కాదు, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు కూడా దేవుడు ఆహారాన్ని ఇస్తాడండి. పస్తు ఉండనీయడు, తప్పక ఇస్తాడు. కొన్నిసార్లు పరీక్షించడానికి కొన్ని శ్రమలకు అనుమతించినప్పుడు మనం పస్తులు ఉంటాము. కానీ అది ఆ పరీక్ష అయిపోయిన తర్వాత అనేక రెట్లు బహుదేవన దేవుడు మరలా కలుగ చేస్తాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు 7 శిష్యులు ఆహారం కొరకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడితే వారికి ఏమీ దొరకనందున ఉదయాన్ని నిరాస్తున్న వారి కొరకు ప్రభుల వారు ఆయనే ప్రత్యక్షమై వారికి ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఏలియా మరలా వెళ్ళి బద్రీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై ఇక నన్ను తీసుకొయ్యని ప్రార్థన చేసి పడుకుంటే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఏలియా తల దగ్గర నిప్పులు పెట్టి రొట్టెలు కాల్చి నీళ్ల బుడ్డి పెట్టి ఏలియాని లేపి ఏలియా లేచి భోజనం చేయని చెప్పినప్పుడు ఏలియా లేచి గబగబా ఎవరో ఏంటి కూడా చూడకుండా ఆ ఆహారం భుజించి నీళ్లు త్రాగి మరలా పడుకుని నిద్రపోతాడు. ఎంత అలసిపోయి ఉన్నాడో, ఎంత బాధతో ఉన్నాడో, ఎంత కృంగిపోయి ఉన్నాడో, కాస్త ఇదైపోయినట్టున్నారు. మరలా దేవదూత ఆహారము మరలా తయారు చేసి 2వ మారు లేపి అప్పుడు చెప్తా ఉంది, ఏలియా లే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, నువ్వు లేచి భోజనం చేయి అని చెప్పినప్పుడు దైవజనుడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత, దేవదూత పెట్టిన భోజనపు బలము చేతను రాయబడింది కదా, భోజనపు బలము చేత 40 రేయింబగళ్ళు ఆయన ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబునకు చేరెను. ప్రియులరా, తన సేవకుడు ఆకలి గురించి పరలోకం నుంచి దేవదూతను పంపాడండి దేవుడు. ఎంత శ్రద్ధ అండి దేవునికి, ఎంత ప్రేమ అండి దేవునికి. అంటే అంత చిన్న విషయం కూడా దేవుడు పర్టికులర్గా గమనిస్తాడా అంటే గమనిస్తాడు. ప్రభు మన ప్రతి అక్కర తీరుస్తాడు. మనను పట్టించుకునే దేవుడు ఆయన. దైవ సేవకులు మాత్రమే కాదు, దైవ జనమా, దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ అలాగే పట్టించుకుంటాడు ఆయన. ప్రతి విశ్వాసిని పట్టించుకుంటాడు ఆయన. ప్రతి నీతిమంతుని పట్టించుకుంటాడు ఆయన. దేవుని భయభక్తులైన ప్రతి బిడ్డను దేవుడు పట్టించుకుంటాడు ఆయన. దైవభక్తి కలిగిన ప్రతి శునేమీర లాంటి ప్రతి దైవభక్తి కలిగిన తల్లిని దేవుడు పట్టించుకుంటాడు ఆయన. ప్రతి కుటుంబాన్ని దేవుడు పట్టించుకుంటాడు ఆయన. ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన మీ కొరకు మేలు చేస్తాడు, ప్రత్యుపకారాన్ని చేస్తాడు, మీ ప్రతి అక్కర తీరుస్తాడు, ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. మీ కొరకు కావలసిన ఆహారాన్ని, అనపానములను, ప్రతిదాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తాడండి. ఆకాశములు మేఘములతో కప్పి అరుచు పిల్ల కాకులకు ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు, పశువులకు ఆహారం ఇస్తున్న దేవుడు, ఆయన బిడ్డలకు తన యందు భయభక్తులు వారికి మరినిత్యముగా ఇస్తాడు. ఖచ్చితంగా తన పిల్లలకు ఆయన ఇస్తాడు.
మంచి ఈవులనిస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, లూదియా దైవభక్తి అయిన తల్లిలాగా, ఈ ఘనురాలైన స్త్రీలాగా, ఈ షునేమీరాలైన తల్లిలాగా ఎవరు దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటారో వారి కుటుంబంలో ఆతిథ్యములను ఆశీర్వాదం తప్పక వారికి దయచేస్తాడు దేవుడు. తప్పక దేవుడు దయచేస్తాడు. మాకు అనేక మంది దేవుని ప్రేమను బట్టి ఈ లాక్డౌన్లో వారు ధనవంతులు కాకపోయినప్పటికీ చాలామంది వారి లేమిలో కూడా దేవుని సేవకులు అని మా కొరకు ఎంతో ప్రయాసపడి మాకు తీసుకుని వస్తున్నారు, సహాయం చేస్తున్నారు, మేలు చేస్తున్నారు, కూరగాయలు తీసుకొస్తున్నారు. అలాగే ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు, ఆహారం తీసుకొని వస్తూ ఉంటారు, చాలా చాలా తీసుకొస్తుంటున్నారు. ప్రియులారా, వారికి దేవుడు తప్పక తగిన దీవెన ఇవ్వడానికి ఆయన ఎన్నడూ మర్చిపోని దేవుడండి, ఎన్నడూ మర్చిపోని దేవుడు. మేము వారి కొరకు మనస్ఫూర్తి, ప్రభువా వారి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని సేవకులకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్లే అనే మంచి మనసుతో, నిజమైన దైవభక్తితో వాళ్ళు చేస్తున్నారు కనుక వారిని దీవించునాయనా, దీవించునాయనా, దీవించునాయనని మనసారా మేము వారి కొరకు అనేక మార్లు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తప్పక వాడు అనేక రెట్లు దీవిస్తాడండి. కొంతమంది పాస్టర్ గారు మీరు ఎలా ఉన్నారు అని పట్టించుకునేవారు ఉన్నారు, ఆలోచించేవారు, దైవజనుల గురించి ఆలోచించేవారు ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. ఎవరు అలా ప్రేమిస్తారో వారిని దేవుడు తప్పక దీవిస్తాడు. అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసిన యెడల నాకు చేసినట్లే అని దేవుడు ఒక దినాన వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని అంటాడు. కనుక ప్రియులారా, దేవుని సేవకులు ఎడల ఏ విషయంలో కూడా మీ చేయి కొరచగా ఉండకూడదు, కానీ ధారాళంగా మీ హస్తమును చాపేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా మీకు తెలియచేస్తున్నాను. దేవుని కొరకు ఇచ్చే విషయాల్లో ఎంత ధారాళంగా ఉంటారో అంత దేవుని మీరు పొందుకుంటారు. చేయి వెనక్కి లాగొద్దు, కురుచ కానియొద్దు, సందేహించొద్దు, పిసనుగుడుతనంగా ఉండొద్దు. దేవునికి ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా ఇవ్వండి. ఎంత ఇష్టపూర్వకంగా దేవుని ప్రేమతో, దైవ ప్రేమతో దేవునికి ఇచ్చినట్లన్నీ దైవజనికి ఇస్తే నేను దేవునికి ఇచ్చినట్టు అనే మంచి మనసుతో సహృదయంతో ఎవరైతే ఇస్తారో వారిని తప్పక 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 దేవుడు దీవిస్తాడు. కనుక ప్రియులరా, ఈ తల్లి ఆ రీతిగా ఆతిథ్యం ఇచ్చిన తల్లిగా ఉంది. కనుక ఈమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. కనుక ప్రియులరా, బైబిల్లో ఉన్న భక్తులు ఆ రీతిగా ఆతిథ్యం చేసిన వారు ఎంతగానో మేలు పొందినట్లుగా, దీవెనలు పొందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, దేవుడు వారి లెక్కలోకి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు చెరసాలలో ఉంటే, ఆయన జైల్లో ఉన్నాడు 3 సంవత్సరాలు. రోమా జైల్లో ఉంటే ఆయన కట్టిన సంఘాలు, ఎన్నో సంఘాలు, 4 మిషనరీ ప్రయాణాల్లో ఎన్నో సంఘాలు కట్టారు. కొరింథీ సంఘము అందరికన్నా ధనవంతులైన సంఘం. కానీ ఆయన కట్టిన సంఘాలన్నిటిలో పేద సంఘమైన మరి వారు ఫిలిప్పీ సంఘం వారు పంపే ఈ 3 సంవత్సరాలు
పౌలు గారికి ఏది తక్కువ కాకుండా ఆయనకు ఉండడానికి కావలసిన వస్తువులన్నీ, ఆయన తినడానికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చాడంట. పౌలు గారు చెరసాలంటే ఆయనకి స్వేచ్ఛ ఇచ్చారు. ఒక అద్దె ఇంటిలో కాపురం ఉండడానికి, జస్ట్ చెరసాలంటే జస్ట్ అవి ఉంటాయి అంతేగాని ఆయన ఫ్రీగా తిరగచ్చు, ఆ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు. ఆయన కొరకు చాలామంది సైనికులు ఉంటారు, వారితో వాక్యం చెప్పొచ్చు, ఆయన దగ్గరికి వచ్చిన వారితో మాట్లాడచ్చు. అలాంటి అవకాశం గృహ నిర్బంధం లాంటిది. ఆ విధంగా ఆయన ఉంచినప్పుడు ఆయనకు కావలసిన వస్తువులన్నీ, ఇప్పుడు అర్థమవుతుంది మనకి, నాకు కూడా అర్థమవుతుంది. లాక్డౌన్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి లేకుండా ఉన్న పరిస్థితుల్లో కరెక్ట్ ఇంట్లోనే ఉంటే ఎన్ని అవసరతలు గుర్తుకొస్తాయో, ఎన్ని అవసరతలు ఉంటాయో. ఇప్పుడన్నా మనకి 9 దాకా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అప్పుడప్పుడన్నా వెళ్ళి తెచ్చుకోవడానికి ఉంటుంది. ఆయన కంప్లీట్ జైల్లోనే ఉంటామంటే మరి కూరగాయలు కానీ, ఈ ఆహారం కానీ, పిండి కానీ, సోప్స్ కానీ, అలా అంటే ఆయనకి కావలసిన ఎన్నో ఉంటాయి. ప్రతిదీ కూడా ఏది తక్కువ కాలేదు నాకు అని పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. కనుక మీరు పంపిన వస్తువులన్నీ ఎపాఫ్రోదితు వలన నేను పొందుకున్నాను, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి దేవునికి ప్రీతికరమైన యాగమును ఇంపైన సువాసనయే ఉన్నాయి అని చెప్పి మెచ్చుకున్నాడు. లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యము చొప్పున ఆయన మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పాడు. కనుక వారు దైవజనునికి అన్ని సంవత్సరాలు, ఏదో ఒక్కసారి ఆ సంఘాన్ని కట్టాడు, కొద్ది దినాలు ఆవిడ దగ్గర ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయాడు. మిషనరీస్ ఆయన సంఘాలు కట్టుకుంటూ వెళ్ళారు. ఆయనకే బోర్డు సంఘాలు ఎవరైనా పంపించవచ్చులేని వాళ్ళు ఊరుకోలే. ఎంతగానో శ్రద్ధ తీసుకొని వారు పోషించారు, గుప్పులిని విప్పారు, దైవ దూతగా ప్రేమించారు. కనుక అందుకని దేవుడు పౌలు గారు వారిని కొరకు ఎంతగానో మెన్షన్ చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరం చొప్పున మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు అని. దేవుని కొరకు నీవు ఇస్తే దేవుడు నీ అవసరత తీరుస్తాడు. కనుక ప్రియులారా, ఆశీర్వాదం యొక్క రహస్యం అది. ఈవిడి మీకు ఇవ్వబడను. దేవుని కొరకు మనం ఎంత ఇస్తే ధారాళంగా అంత అణిచి కుదిలించి నిండు కొలత దేవుడు మీ ఒడిలో కొలిచేలా చేస్తాడు. కనుక ప్రియులారా, మనము దేవుని కొరకు ఏది చేసినా దానికి దేవుడు ఏమాత్రము విడిచిపెట్టడు, కానీ తిరిగి అనేక రెట్లు తిరిగి దీవిస్తాడు. కనుక ఆతిథ్యము చేయ మరవకుడి. దైవజనులకు, దేవుని సేవకులకు, దేవుని పేరిట మరి ఆతిథ్యము, సంఘమునకు గాయు, దేవుని సేవకులకి మాత్రమే కాకుండా సంఘమంతటి కూడా ఆయన ఆతిథ్యం చేసేవాడిగా ఉన్నాడట. కనుక ప్రియులారా, ఈ ఆతిథ్యాలు మనం ఒకరినొకరు చేసుకోవడం మంచిది. కనుక మరి ముఖ్యంగా విశ్వాసులు దేవుని సేవకులను ఆతిథ్యం చేయడం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, ఇతరులకు కూడా దేవుని పేరిట మనం చేయడం, అలా చేసినప్పుడు దేవుడు తప్పక దీవిస్తాడు. భోజనం మాత్రమే కాదు, మరి దేవుని పేరిట మనం దేవుని కొరకు మన గుప్పిలను విప్పాలి. సువార్త సేవ కొరకు మన ధారాళంగా గుప్పిలు విప్పాలి. ప్రియులరా, దేవుని బిడ్డలను దేవుడు పోషిస్తాడు. దేవుని కొరకు మనం ఎంత ఇస్తే అనేక రెట్లు తిరిగి మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇది నాకు ఇవ్వాలని ఏదో నేను చెప్పడం కాదు, కానీ ఈ సందర్భాన్ని బట్టి వాక్యము నేను చెప్పాలి కనుక చెప్తున్నాను. కనుక ఆతిథ్యములో ఆశీర్వాదం ఉంది, ఇచ్చుటలో ధన్యత ఉంది, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత. కనుక ప్రియులారా, దేవుని పేరిట మనం ఇవ్వాలి. ఎంతగా మనం ఇస్తే అంతగా మనం దీవించబడతాం.
ఈమెలో ఉన్నటువంటి ఘనమైన లక్షణాన్ని బట్టి ఏమో బహుశా ఈమె ఘనురాలుగా పిలువబడింది బైబిల్లో. కాబట్టి ఈమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉన్నది కనుక ఆ విధంగా మనం కూడా దేవుని పేరిట సేవకులకు ఆతిథ్యం ఇచ్చి దైవాశీర్వాదాలు పొందుకున్నకు ప్రభువు మీకు సహాయం చేయను గాక. మిగతాది రేపు ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్వామి. షునేమీయురాలు లేదా ఘనురాలైనటువంటి స్త్రీ, ఆమె గురించి నాయనా మేము ధ్యానం చేసుకుంటుండగా ప్రభా మీ ఆశ్రయాలు దైవ భక్తి కలిగిన తల్లిగా మేము చూస్తున్నాం ప్రభా. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి తల్లిగా ఆమె ప్రభా మేము చదువుకున్నాము నాయన. అవును తండ్రి, ఈ గ్రంథం తెలియచేస్తూ ఉంది, ఆతిథ్యము చేయ మరొకడి తెలియకయే కొందరు దేవదూతలకు ఆతిథ్యము చేశారని. ప్రభా, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలుగా ఆశీర్వదించమని, వారి ప్రతి అక్కరను తీర్చమని, సమృద్ధితో నింపమని, దీవెనలతో నింపమని, దైవభక్తి కలిగిన బిడ్డలుగా నైనా ప్రతి కుటుంబాన్ని నైనా అట్టి ధనికరమైన స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పుణ్య నామం అతి వినయంగా వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని సత్య సమాధానమును, పరిశుద్ధాత్మని అని సహవాసము, దీవెన కృపాశీర్వాదములు మనకందరికును, క్రీస్తును ప్రేమించిన సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడిని నడిపించును గాక. ఆమేన్.